కూడా సభా ప్రాంగణంలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి కార్యకర్తల నాయకులకు కూడా మా విన్నపం. రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, సీనియర్ రాజకీయ నాయకులు, గౌరవనీయులు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ గిరిజన బాబు గారిని, జడ్పీటీ సభ్యులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని వేదిక వందే నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుని అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్ని రకాల పార్టీ 3 దశల్లో ప్లేనరీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 2వ దశలో జిల్లా ప్లేనరీలు అదే అత్యద్భుతంగా వేలాది మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ పార్టీ మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలి. పార్టీ విశాఖ ఎయిర్పోర్ట్ లో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పై అక్రమ కేసులు నిరసిస్తూ అన్ని మండల కేంద్రాల్లో నల్ల బాధ్యులతో నిరసన తెలియజేశాము. ఇంటి పన్నుల పెంపుదలను నిరసన కార్యక్రమాలు జరపడం జరిగింది. నిత్య పోరాట బాటలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాము. భవిష్యత్తులో కూడా పార్టీ ఆయన చెప్పాడు, నేను రోడ్లు వేశాను. కార్యకర్తలందరూ మీరు ఒకటి గమనించండి. తండ్రి చనిపోతే ఆయన రేపటి రోజున కానీ మన అధికారంలో తెచ్చుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కట్టు బానిసలుగా పూర్వకాలంలో ఎప్పుడో చరిత్రలో చెప్పేవాళ్ళు. దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. అధ్యక్షులు, మన జిల్లా అధ్యక్షులు శ్రీ కన్నబాబు గారికి, అలాగే మరి గొప్ప కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్తు అనిపిస్తాం. ఆ నాయకులు అంబటి రాంబాబు గారిని